డబ్బులు ఇచ్చి తీసుకోవడం, పార్ట్ ఆఫ్ పూజ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తారు. అమ్మాయిలు కొనుగోలు అంటే దక్షిణ ఇస్తారండి. పూజ చేసిన దక్షిణ కొనుగోలు అనట్లేదండి. 11 మందిని తెచ్చి కూర్చోబెట్టారని చెప్తున్నారు కదా. మీరే ఇందాక అన్నారు వామాచారం పూజలు ఒక విషయం అండి. అందువల్ల మీ దగ్గర వింటా నేను, మీ దగ్గర తీసుకుంటా నేను. సో ఒకసారి మీరు చెప్పండి, ఇందాక అంటున్నట్టుగా వీళ్ళందరినీ కొనుగోలు చేశారు లేకపోతే వాళ్ళకి దక్షిణ ఇస్తారు అదే అన్నారు, డబ్బులు ఇచ్చన్నారు, ఇప్పుడు వర్షం వాళ్ళ పేరెంట్స్ కి డబ్బులు ఇచ్చి అగోరు తీసుకొచ్చింది అంటున్నారా? వాళ్ళకి 3 కోట్ల రూపాయలు ఇచ్చారండి, వాళ్ళ బ్రదరే చెప్పాడు. ఇచ్చారని చెప్తున్నారా? మీరు సగం సగం హాఫ్ నాలెడ్జ్ తో వచ్చారు. అయితే మీరు హాఫ్ నాలెడ్జ్ చెప్పండి. ఇటువంటి ఆయన వీడియో ఇస్తానంటున్నాడు, చూద్దాం. వీడియో ఇస్తానంటున్నాడు. ఫోన్ ఇవ్వండి. అక్కడ ఫోన్ ఇచ్చేయండి, ఫోన్ ఇచ్చేయండి పర్వాలేదు, ఫోన్ ఇచ్చేయండి పర్వాలేదు. మైక్ పోతుంది, మీరు కూర్చోండి, ఫోన్ ఇచ్చేయండి, మీరు కూర్చోండి. సార్ కేసీఆర్ అన్నారు, ఎవరు వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అనుకోవచ్చు. ఆవిడకి ఎవరెవరు డబ్బులు సహాయం చేస్తున్నారండి? నేనున్నప్పుడు ఒకే ఒక ఫోన్ కాల్ అయితే వినడం జరిగిందండి. ఆ టైంలో మమ్మల్ని పక్కకి దూరంగా కూర్చొని ఉన్నాం మేము. ఆ టైంలో ఆమె చెప్పింది ఏంటంటే ఫామ్ హౌస్ అనే పదం వాడింది, కేసీఆర్ పిఏ అని చెప్పింది. అది నేను నమ్మాలా నమ్మకూడదు ఇప్పటికీ నాకు తెలియదు. ఆయనకే నమ్మకం లేదు, మీరు ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. ఫోన్ చేశాడు, ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు కదా. మీరు చాలా పెద్ద నువ్వు చేసింది చూపించాలి. అది కరెక్ట్ కాదులేండి. నువ్వు అట్లా మాట్లాడతావు ఏం చేయాలి కాదు. నువ్వు మొదటి నుంచి కూర్చొని కంప మీద కూర్చొని ఇప్పుడు చెప్పిన పరిశ్రమ ఆడ కేసీఆర్ గారు ఏం చేశారు? మనం ఇందా డిస్కషన్ లో అఘోరిని అలియా శ్రీనివాస్ ఏదైతే ఉందో అతనికి విద్యలు రావనేది ఉంది. అతను తిరిగినటువంటి తిరుగుడికి ఆ అడవిలో తిరిగిన దానికి చిన్న చిన్నవి అయితే కనుక ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తా ఉన్నాను. దాంట్లో ఇందాక మన డిస్కషన్లో మందు పెట్టడం, మందు ఇది ఏ మందు? ఇది ఒకళ్ళని వసిపరుచుకునే దానికి పెట్టేదానికి మందు, ఎదుటి వ్యక్తిని వసిపరుచుకునేందుకు పెట్టే మందు ఇది. ఇది కూడా అదే, ఇది బాడీ మీద అప్లై చేసేది, ఇది ఫుడ్ లో పెట్టేది. ఇదే కమ్మా మీరు అన్నారు. వశపరుచుకుంటారా? నేను చూడలేదు సార్. ఫోన్లు చేస్తారేమో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సాధారణటువంటి గురువుని నేను, నా దగ్గరే ఇది ఉంది దొరుకుతుంది అంటే నేను తెప్పించాను, ఇది కావాలని మనకు కావాలి కదా ప్రూఫ్, నేను తెప్పించాను. ఇది మన దగ్గరే ఇది అవైలబుల్ దొరుకుతుందంటే అలాంటి వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నదని మందు ఉన్నదని ఎలా చెప్తారు? నేను ఈ రోజు నుంచి మీతో ఉంటా. ఛాలెంజ్ ప్రేక్షకులందరూ చెప్తున్నాను, స్వామి ఇది ప్రూఫ్ కోసం చూపించాడు అంతేగాని ఇది నిజం కాదు. ధర్మశాసనాలు పరమశివుడు ఇంకా ఇతిహాస పురాణాలలో వేదాలు మంత్రాలు తంత్రాలు అందరు బతుకున్నారు. ఇలాంటి విషయాలు మీరందరూ నమ్మేసేసి మీరందరూ ముందుకు వచ్చి ఆ ఎల్లూరు సినిమా చేసేదాన్ని దయచేసి ఆలోచించొద్దు. ఈయన గారు మీకు అవగాహన కోసం తీసుకొచ్చాడని చెప్పాడు, కానీ ఇది నిజం కాదు. దయచేసి మీరందరూ ఫోన్లు చేసేసి వాణ్ణి వీణ్ణి వాణ్ణి అని మొదలు పెట్టకండి. అమ్మ తల్లులారా, కుటుంబాలందరూ బాగుండాలి. మిత్రుడు తీసుకొచ్చాడు, కొంచెం చెప్పండి. మీరు ఇలా చూపించేసి వశీకరణ అంటే నాకు రుద్దండి, నేను వస్తాను మీతో ఈ రోజు సాయంత్రం బొరుతాను. ఎట్లా అంటే రుద్దటం ద్వారానో ఇట్లా చేస్తూ కాదు. ఇది ఏంటంటే వారి సమస్య ప్రకారంగా ఉంటుంది. వారిని ఎక్కువ ఎవరైతే తక్కువ లోతుగా ఉంటారో వాళ్ళ ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వారికి ఇది ఖచ్చితంగా పనిచేసి వారి వైపు వచ్చేలా చేసుకుంటారు. ఇది నమ్మకూడదు శంకర. వశీకరణ ప్రేమకు సాధ్యమని నేను పురాణం తీసి చూపిస్తా. ఒక 15 నిమిషాలు ఓపికిస్తే మీరు టైప్ చేయండి. దేవి పురాణం తీసేసి 18వ అధ్యాయం తీసేసి అందులో 9వ శరణం తీయండి. ఎంత ప్రేమతో లేని సాధ్యం? మనిషి లేని దగ్గర మనసు ఉన్నది అనుకుందాం. మనసుతో నా మాట నన్ను సమాధానం చెప్పాలి. మనిషి లేని దగ్గర మనసు ఉంది అనుకుందాం. మనసు నీకు కనబడుతుందా? కనబడదు కదా. మనిషి ఉన్నాడు కానీ మనసు లేదు, అప్పుడు నీకు మనిషితో పనే కదా. ఇప్పుడు మనిషి ఇద్దరుంటేనే పని కదా. మరి వశీకరణ చేసి శరీరంతో నీకు పని ఏంది మనసు లేని వాడితో కదా. కాబట్టి ఏంటంటే వశీకరణ ప్రేమతోనే సాధ్యం. నువ్వు ఆవి రావాలి, వీడు రావాలి, ఇక్కడ రావాలి, ఎక్కడ రావాలంటే ఎల్లూరు శ్రీనివాస్ ఎంతమంది నేసుకుపోయేటాడు ఇప్పటికీ. ఇట్లాంటి వశీకరణ నిజంగా ఉంటే స్వామి చెప్పింది ఏంటంటే ఆ ధర్మమైన విషయాలు మాట్లాడాలి. భార్యాభర్తలు విడిపోయాడు అని చెప్పండి, దాంట్లో మహాయజ్ఞాలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ధర్మశాసనాల ప్రకారంగా కలుసుకున్నారు, వాళ్ళకి పెళ్లి అయ్యింది, మాంగళ్య బలాలు ఉన్నాయి. కాబట్టి ఈ పుట్టబోయే పిల్లలకి తల్లిదండ్రులు కలవాలంటే పరమాత్ముడు ఆజ్ఞిస్తాడు వాళ్ళిద్దరు కలిస్తేనే కుటుంబం అని. ధర్మం ఉందా లేదా? అంతేగాని విడిపోవడానికి ఏ శాసనం పనిచేస్తుంది స్వామి?
ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది అడుగుతారు, ఇప్పుడు వర్షిణిని ఈ రాధికని ఎట్లా వశీకరణ వాడి చేసుకున్నారు? బొంద వీళ్ళు ఇష్టంగా పోయారు స్వామి, నేను ఓపెన్ చెప్తున్నా కదా, వాళ్ళిద్దరు ఇష్టంగా వెళ్ళారు స్వామి. నాకు ఆయన ఫోన్ చేసి నాకు మంచి మాట కదా, నేను ఆడియో రికార్డ్ ఇస్తాను, ఎందుకంటే వర్షిని అతను మాట్లాడింది నేను ఇంతవరకు గురుగారు చెప్పలేదు. ఇంకొక నలుగురు వెళ్తే కూడా అది కూడా ఇష్టకరంగా వెళ్తున్నట్టు అలా అట్లా కాదు, ఇష్టంగా వెళ్ళారన్న దాంట్లో వాళ్ళ బలహీనత ఏర్పడి ఉంటుంది స్వామి. బలహీనత అంటే ఆయన చెప్తూ నేను సింపుల్ గా పని చేయమంటున్నారు అంతే ఆయన. బలహీనత అది పని ఏంటి? చేయ- మనసు అది పని చేస్తే ఇప్పుడు సొసైటీని ఏం అదే చేస్తున్నా? అంటున్నా. ఫైనాన్స్ అదే మ్యాటర్ అంటున్నా. ఉందండి, డబ్బు మ్యాటర్ ఫైనాన్స్ మ్యాటర్ ఉంది అక్కడ. ఖచ్చితంగా 100% ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, మేము ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాం, ఒక గోశాల పెట్టాలనుకుంటున్నాం, అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నాం అంటుంది. మరి వీటన్నిటికీ డబ్బు పెట్టేది అగోరియే కదా. మరి ఆమె అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది కదా. ఒక డిగ్రీ బీటెక్ కూడా కంప్లీట్ అవ్వడం, ఫీజు కట్టలేను ఆమె, ఇప్పుడు అన్ని కోట్ల రూపాయలకి యజమానులు అవుతున్నారు కదా. వర్షిని మాటలో play అవునా చేయండి. కదా, Right, ఒక్కసారి అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఆగండి ఒక నిమిషం ఆగండి, మీరు అన్న వర్షన్ ఆ వర్షం డిగ్రీ ఫీజు కట్టలేనటువంటి ఆమె, బీటెక్ ఫీజు కట్టలేని ఆమె ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఇవ్వనటువంటి ఆస్తులు సంపాదించబోతున్నది. ఆగండి ఒక నిమిషం. బయట ఒక్కసారి పీసీఆర్ ఆడియో చూడండి. పరమేశ్వరాయనమా చెప్పమ్మా. దీంట్లో ఎవరెవరు మాట్లాడారు ఇప్పుడు? వర్షిని శ్రీనివాస్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంది. మాట్లాడుకుంది కాదు, నాతో మాట్లాడింది. వర్షిని మాట్లాడింది. ఫస్ట్ హలో అని మాట్లాడుతుంది నేనే. ఓకే, రుద్రస్వామి గారితో వర్షిని మాట్లాడిన ఆడియో ఒకటి. అదేనన్నా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా. పెట్టించాను పోయిందా? శివరుద్ర సాధువు, నా పేరు సాధువు గారు, సాధువు అంటే సరిపోద్ది, సరేనా కళ్యాణ్? మీతో మాట్లాడుతుంది తనే కాల్ చేస్తారా మీకు? ఏం జరిగింది బిగ్ టీవీలో అసలు? మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, మంచిగానే ఇచ్చారు. ఓకే ఫైన్. మీరు అందులో అన్నారు కదా, వెళ్ళిన అమ్మాయికైనా కానీ బుద్ధి ఉండాలి అని చెప్పాలి. వెళ్ళిన అమ్మాయికైనా బుద్ధుండాలి అన్నానా? వెళ్ళినందుకు బుద్ధుండాలి అని అన్నానా? అసలు ఎందుకు వెళ్ళింది అన్న దానికి బుద్ధున్నది అని అన్నానా? విషయంగా స్పష్టంగా మాట్లాడుకోవాలి మనం. అంటే తను వెళ్ళినందుకు తనకైనా బుద్ధి ఉండాలి అని చెప్తాను. తనకు బుద్ధి కాదు, నేను తనకు సో చాలా సేపు ఉంది అది, ఆల్మోస్ట్ ఆ 15 అమ్మాయి minutes. ఆ అమ్మాయిని జస్ట్ ఆ అమ్మాయి ఏమన్నది వినండి. వెళ్ళినందుకు బుద్ధి ఉండాలి అని అన్నానా? ఎందుకు వెళ్ళింది అన్న దానికి బుద్ధి ఉందని అన్నానా? చదువుకున్న వాళ్ళకి బుద్ధి ఉండాలన్నానా? ఆ వర్డ్ కొంచెం మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మీకు కూడా స్పష్టత తెలియాలి కదా సాధువు ఎలా మాట్లాడిండు అన్నది. చదువుకున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి అంటే మీరు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? నేను వెల్ మెచ్యూర్ క్యాండిడేట్ నే, వెల్ మెచ్యూర్ నాలెడ్జ్ పర్సనాలిటీనే. సో ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ మై కల్చర్ అండ్ అండ్ డివైన్ పవర్. సో ఐ నో హౌ టు గో విత్ అమ్మ. అంటే మీరు లేడీ అగోరితో నేను ఎలా అయినా పోవచ్చు శ్రీనివాస్తో అని మీరు అన్నారు కదా. Is that everything clear what I am discussing with you, Amma? Okay, no? Yeah. It is everything clear, no? Then why your parents are worrying you about the discussion? Not all మేము అదైపోతాం విలువ, ఏదైపోతాం విలువ అయిపోతాం అంటున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ నాలెడ్జ్. అర్థమైందా అమ్మా? మీ జ్ఞానం అక్కడ కొట్టాను నేను ఆలోచన. అర్థమైందా? మీ జ్ఞానం అంత బలమైందని అంటే యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. మీరు మంచిగానే మాట్లాడారు, నేను కాదట్లేదు. అంటే ఇక్కడ నేనేమంటున్నాను అంటే వెళ్ళారు అక్కడ అమ్మ ఆమె అగోరి కాదు అని చెప్పని అన్నారు కదా. అది పర్సనల్ విషయం, అది నేను ఆయన గారితో మాట్లాడుకుంటా, నీకు సంబంధం లేదు కదా తల్లి. చెప్పండి. ఓకే, ఈ విషయం ఏంటంటే అమ్మా నువ్వు ఒక ఆడబిడ్డవు కాబట్టి తను ఏం చెప్పాలనుకుంటుంది దీంట్లో? నాకు వశీకరణ జరగలేదు అని చెప్తుంది. పని ఏం చేశారంటే ఇప్పుడు నాకు ఫోన్ చేయడం, ఎందుకంటే నీ రైట్స్, దట్ ఈస్ కాల్డ్ యువర్ రైట్స్ అన్నమాట. నన్ను మీరు ఎలా అడుగుతారు సాధువు వాడికి ఎలా గారు, తెలుస్తుంది అసలు అలా ఏం ఎలా జరిగిందో? అంటారు? నేను ఒక ఎడ్యుకేషన్ చాలా సేపు ఉంది అది. సో దాంట్లో ఇస్తాను. అట్లా వశీకరణ జరిగిందా జరగలేదా? అంటే వశీకరణ అంటే ఏమిటి? ఆఫ్ చేయండి అది. వశీకరణ అంటే ఏంటి స్వామి? అంటే ఒక పర్సనాలిటీ కంప్లీట్ గా మన హ్యాండ్ ఓవర్ ఉండడం కదా. ఓకే, మరి ఈ పర్సనాలిటీ మరి సొసైటీతో గొడవ పడుతుంది కదా. వర్షిని ఈయన నా హస్బెండ్ అని, అవును. ఈయన భర్త అని. అవును. వశీకరణ అంటే అంటే ఏంటంటే వశీకరణ తనకు జరగలేదు చాలా సార్లు చెప్పింది. వశీకరణ ఏదని మరి అంటున్నాను. ఇప్పుడు ఈ మిత్రుడు అవి చూపించడానికి ఏమంటే సొసైటీలో ఉన్న వాళ్ళు నెగిటివ్ గా పోకూడదు అని చెప్తున్నాను. అవును. ఎంఐ వెల్ మెచ్యూర్, ఎంఐకి అంత డిస్కషన్ ఉంది. శ్రీనివాసే నాకు తెలిసి అసలైన వశీకరణ శ్రీనివాసకి జరిగింది. ఇప్పుడు వర్షిని మైకల్లో తిరుగుతున్నాడు కదా, ఎల్లూరు శ్రీనివాస్ వశీకరణ ఉండని నేను ఎందుకు అంటారంటే నెక్స్ట్ జరగబోయే స్కెచ్ అయితే ఈ వర్షిని వచ్చిన తర్వాతనే ఈయనకి. అంత ముందుకు ఈయన ఏడ తిరిగినా మంచిగానే ఉండేదిగా. వీళ్ళు బయలుదేరిన తర్వాత మొత్తం శ్రీనివాస్ దగ్గర ఒక 2 నెలల నుంచి ఎంత టాపిక్ అయిపోయింది. అంతకుముందు ఒకడున్నాడా, తిరిగిండా, చేసిండా, ఏదో జరిగింది కదా స్వామి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మాటల యొక్కతోనే ఈవిడ గారు ప్రేమతోని సీను గారిని వశపరిచింది. ఇదే సాధ్యమైంది అక్కడ. మీరు అన్నట్టుగా వస్తువు అది ఇది పెట్టేది ఏంటంటే ఒకసారి పైశాచికత్వం. సైకాలజిస్ట్ సైకాలజీ గారు అడగండి మీరు. రాఘవి గారు, చెప్తుంది కదా.
ఇందాక మురళీకృష్ణ గారు చెప్పినా కానీ ఇక్కడ వీళ్ళు చెప్పినా కానీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉంది, ఇద్దరు సైడ్ నుంచి అది ఉంది కాబట్టి సాధ్యమైంది, వశీకరణ జరగలేదు అంటున్నారు. నిజంగా అన్ని చూసిన తర్వాత మీకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వల్ల ఇద్దరి కన్సర్న్ వల్ల జరిగిందంట అనుకోవచ్చా? సార్ నేను మీకు ఒక్క విషయం చెప్తా. ఎప్పుడైతే ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నేను చాలా పెద్ద వ్యక్తిని, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, నేను మీకు హెల్ప్ చేయగలను, ఏ రకంగా అయినా మీకు సపోర్ట్ చేయగలను అని చెప్పి తను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఒక పిచ్చి అథెంటికేషన్ లేని కాల్స్ రానివ్వండి, ఈవిడికి హెల్ప్ చేయనివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉండి అసలు లేదంటే ఎవరైనా అతనికి అంత స్వేచ్ఛ ఎందుకు ఇస్తారు? అతని నుంచి ఏదో ఉండబట్టే కదా. సో ఇక్కడ అవసరం అవకాశం రెండు కలిసి వచ్చి ఆ టైంకి ఇలా అయింది. ఈ అమ్మాయి కూడా ఇతని దగ్గర ఉంటే తనకే ఏదో తన పర్పస్ ఏదో ఉంది, ఆ పర్పస్ సాటిస్ఫై అవుతుందని తను అనుకుంది. అది స్వేచ్ఛ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్లన్నిటిని పెట్టుకుని తిని కూడా మంచిగా ఉంది. లేకపోతే అసలు నా కన్సర్నే లేకపోతే అసలు ఎదుటి మనిషి ఈ రోజండి ఆడపిల్లలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో ఉండి అంటే నేను ఈ మాట అంటే తప్పు కట్ట నాకు తెలియదు, పైనుంచి దేవుడు దిగొచ్చిన అతని మీద ఆడదానికి ఏ పర్పస్ కానీ ఫీలింగ్ కానీ లేకపోతే ఆడది లొంగదు ఏ రకంగా అయినా. అతని మీద అతని వల్ల ఏదో ఉంది అనుకుంటేనే తిని ఒక ముందు అడుగు వేస్తే వాళ్ళు 2 అడుగులు వేస్తే ఈజీగా అయిపోవచ్చు వర్క్, అంతే తప్ప ఇలా అవ్వదు. సో ఈ అమ్మాయి పర్పస్ కూడా సాటిస్ఫై అవుతుంది, ద సేమ్ టైం అతనికి కావాల్సింది అవుతుంది. అతను అమ్మాయిగా ఉన్నా అతనికి అమ్మాయి అన్ని అబ్బాయి ఫీలింగ్సే, అండ్ అతనికి ఒక బౌండరీస్ లేవు, తెగించేసాడు. అండ్ హీఈస్ ఎ పక్కా 100% మ్యానిపులేటర్. సో ఇదంటే ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు మీరు నాకు ఏదో ఇష్యూతో వచ్చారు, నేను మీ దగ్గర. సో మీరంటే నిజమే, మ్యూచువల్ కన్సెంట్ ఉంది, తన ఇష్టపూర్వకంగానే పోయింది. సో ఇప్పుడు వర్షిణిని తిరిగి వెనక్కి తీసుకోవడం ఎలా సాధ్యమైతే మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ప్రయత్నం ధర్మమైనది, పెళ్లి చెల్లదు ఒకటి. శ్రీనివాసు సాధకుడు కాదు రెండోది, ఆ బ్రీస్ట్ తర్వాత ట్రాన్స్ ఇంప్లాంటేషన్ అంతా ప్రూఫ్. ఇవన్నీ అయిపోయినాక శ్రీనివాసు పోలీస్ అధికారులని పెళ్లి చెల్లదా? ఎలా చెల్లుతుంది పెళ్లి? ఆ పెళ్లి చెల్లకపోతే ఇప్పుడు కరీంనగర్తో మహిళ ఈ పెళ్లి కూడా చెల్లదు. పెళ్లి చెల్లదు అసలు. ఇప్పుడు ఏంటంటే విషయము, ఇద్దరు పెళ్లిళ్ళు చెల్లవు ఇక్కడ. ఈ ఇద్దరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరి ఒకరు సానుభూతులు, సహజీవనాలు అనేది శారీరంతోనే కాదు, మైండ్ టు మైండ్ మానసికంగా కూడా ఉంటది కదా స్వామి. ఇప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడ్డారు అనుకుంటా, నన్ను ఎందుకు మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ. ఇప్పుడు ఒక హీరో గారు అందరికి ఇష్టం అనుకోండి, హీరో గారు అందరి ఇంట్లో ఉంటాడా పోయి? మనసులోనో లేకపోతే తెలివిలోనో లేకపోతే వాళ్ళ స్టైల్లోనో ఉంటాడు, అంతే కదా. అంత మాత్రాన హీరో ఈ ఇక్కడ ఉన్న స్త్రీలకు ఇద్దరి మధ్య సంబంధం ఉంటుందా అంటే ఒక సానుభూతి లాంటిది శ్రీనివాస్ ప్రత్యక్షంగా ఉండి చేయడమే. వీళ్ళిద్దరూ దానికి రుజువులాగా తాళి వేసుకున్నాడు. ఇప్పుడు వర్షినికి ఏదైతే ఇట్లా కట్టాడో తాళి, ఈ తాళి కూడా అబద్ధం. ఎందుకనంటే ఆయన గారు ఏది కూడా అభివృద్ధి చేసుకునే అర్హత లేదు, ఇది లాలో ఉంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో కూడా ఉంది. మేము లైవ్గా చూపించాం, మొన్న ఆజాద్ గారు కూడా చెప్పారు ఈ పెళ్లి చెల్లదు స్వామి అన్నారు. ఇప్పుడు ఆయన మీద పోలీస్ అధికారులే కానీ ఇంకెవరే కానీ ఎందుకు ముందుకు వస్తున్నారంటే స్వామి, ఈ స్వామి అన్నట్టుగా స్త్రీ పురుషులు పెళ్లి చేసుకునే హక్కు ఉన్నది, వాళ్ళని ఆపకూడదు అనేది చట్టంలో ఉంది. పోలీసు వాళ్ళకి మనం పోయి చెప్పినా వినరు. కానీ ఎక్కడా కాకుండా పొంతన లేకుండా సనాతన ధర్మం అని చెప్పేసి లోక కళ్యాణం గురించి చెప్పుతున్నాడు. కాబట్టి ఈ అమ్మాయి అలాంటి వాళ్ళ వలలో పడ్డది కాబట్టి తల్లిదండ్రుల కేసు పోలీస్ అధికారులు తీసుకున్నారు. ఇది ఉన్నది అక్కడ నిజం. ఇప్పుడు ఆయన కూడా తెలియకపోవచ్చు, బహుశా ఇప్పుడు నేను చెప్పాను ఫ్లోలో, ఆ కేసు అందుకు నడుస్తుంది అక్కడ. మేజర్లు అన్నారు, ఇది అన్నారు కదా, మేజర్లు ఎక్కడ స్వామి? 18 ఏళ్ళ నుంచి 19 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే మేజర్ అని కోర్టు కేసులు అవుతాయి. 23 ఆల్రెడీ ముదురు శంకర అన్ని ఆలోచనలు చేసి పోయినది, తెలివిగా పోయింది అమ్మాయి, మెచ్యూర్డ్గా పోయింది. నేను చెప్పట్లే, పక్కన సైకాట్రిస్ట్ అమ్మ ఉంది కదా, ఆడబిడ్డ మనసు అయితే ఆవిడ తెలుసు కదా. ఇప్పుడు ఈవిడ మాట్లాడిన దాంట్లో చట్టపరంగానే ముందుకెందుకు రావాలి అంటే ఆ తల్లిదండ్రులకు ఎవరు సపోర్ట్ చేశారు చెప్పండి? ఎవ్వరు సపోర్ట్ చేయలేరు స్వామి. ఆమె ఒక ఆస్తికో అంతస్తుకో ఇంట్లోకి పిలిపించుకుందాలని ఆయన 3 లక్షలు 4 లక్షలు సపోర్ట్ చేసిండు, ఆశకు సపోర్ట్ చేసుకున్నది. కానీ ఆ 3 లక్షల సపోర్ట్ ఇంట్లో ఉన్న బిడ్డను తీసుకుపోవడమా స్వామి? దాని అర్థం అదే? ఇంట్లో అన్నం పెట్టిన వాని ఇంట్లోనే కన్నం పెట్టినామంటే కన్న తల్లిదండ్రులకి ఎంత ఇప్పుడు క్షోభ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు చూడట్లేదా? ఆ ఎల్లూరి శ్రీనివాసు ఇల్లు గెలవలే, శరీరం గెలవలే, సమాజం గెలవలే, దైవాన్ని గెలవలే, మనస్సాక్షిని గెలవలే, తెచ్చుకున్న ఆడపిల్లలని గెలవలే, ఎవరిని గెలవలే. ఈ ఎందుకు ఆ దేహము దేనికోసం పుట్టింది? ఆ లింగం ఇచ్చేస్తావు ఊర్లో కొట్టిందని చెప్పకుండా శివుడు వచ్చి అడిగాడు అంటాడు. ఈయన అంత పెద్ద అంత అదా? సాధు సత్పురుషులు ఇంకా పిల్లలు కంటారా? పిల్లలు కంటారు, చాలా మంచిదే స్వామి. ఇప్పుడు వాళ్ళ పెళ్ళే చెల్లెదని చెప్పారు. మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మాట్లాడుతున్నారు, సర్జరీ చేసుకున్నాను అంటున్నాడు అని కూడా వీడియో వదిలేండు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మాటలకి తేడా, పనులకు తేడా లేదా స్వామి? ఇంటెన్షన్ యాక్షన్ కి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు శ్రీనివాస్ని
వాళ్ళ అమ్మ నాన్న లబ్బోదిబోబో అని అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతుంది? ఏదో ఒక రోజు సమాధానం అయితే చెప్పక తప్పదు కదా స్వామి. ఈ రెండో భార్య, ఇప్పుడు మొదటి భార్య వచ్చింది, ఆమె కూడా సమాధానం చెప్పాలా వద్దా? ఇప్పుడు అక్కడ అర్ధనారీశ్వర్ అంతా కేసు పెట్టారు, దానికి సమాధానం చెప్పాలా వద్దా? 15 లక్షలు జడ్జి గారు కేసు పెట్టారు, సమాధానం చెప్పాలా వద్దా? నేను అడుగుతుంది సొసైటీని, మరి ఇంకెందుకు కదులుతలేదు గవర్నమెంట్? కదలకపోతే మరి చూస్తున్న ఈ తల్లిదండ్రులు, ఆడపిల్లలు, ఉమెన్, వాళ్ళు వీళ్ళందరూ మరి ఎంత బాధ? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది ఇంకా విషయం, ఇక్కడ మీకు తెలంగాణ రావడానికి నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఆశ్రమం ప్లాన్ చేస్తున్నాం, అక్కడే ఉండిపోతాను అలా అంటున్నారు. ఉండదు. ఇప్పుడు వచ్చిన విషయం అది. ఇప్పుడు ఆయనతో వివాహం ఎవరైతే చేయించారో అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా అఘోరీలేనా? వాళ్ళు నిజంగా అఘోరులు అయితే అసలు ఈయన గురించి తెలుసుకోవాలిగా. అది వివాహం కాదు. అది ఒక నిమిషం, అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం భజన చేసి చూడండి చుట్టూ అంతమంది కూడా. ఒక నిమిషం, మెళ్ళో తాలికడితే పెళ్ళా కాదు, చుట్టుపక్కల లైటే లేదు. వాళ్ళంతా ఎవరు మరి? వాళ్ళందరూ సాధకులే. అక్కడ తిరుగుతారు కొంతమంది బుడుబుకలలో, వీళ్ళే. ఇప్పుడు ఆ బుడుబుకలకి నుంచి కూడా నిన్న సాయంత్రం ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ విషయాలు ఏం తెలియకపోతే ఆయన వీళ్ళిద్దరిని అమర ప్రేమికులే అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మొగోళ్ళు ఎలా కనబడుతున్నారుగా. మరి ఈయన వేషాధారణ చూసి అవతల వాళ్ళు పెళ్లి చేసిర్రు అని అంటే అమ్ముడు పోయిన వాళ్ళే కదా. అడగరా క్వశ్చన్, ఏరా నాయన నువ్వు ఇట్లుంటివి, ఈవిడేమో ఇలా ఉన్నది, ఎలా పెళ్లి చేయమంటున్నావు అని అంటే ఈయన డబ్బులు ఇచ్చి కొంచెం ఇలా ఉంది స్వామి, నేను లోక కళ్యాణం, నేను పార్వతి, నేను శివుడిని అని చెప్పుకుంటున్నప్పుడు చుట్టుపక్కల కూడా అమ్ముడు గురువు గారిని రమ్మన్నాడు కదా. మాకు గురువులు ఉన్నారు, మేము ఊరికి గుడి కాదు గురువు గారు, ఆయన గురువులు ఎవరు ఉన్నారు రమ్మన్నాడు. పెళ్ళే కాదు, పెళ్లి కింద రాదు. మీరు చెప్పండి, మీరు ఇందాక ఆయన అంటున్నట్టుగా పిల్లల్ని కంటామని కూడా మాట్లాడుకొచ్చారు ఆయన, ఎట్లా సాధ్యమవుతుంది? ఇది వాస్తవం చెప్పాలంటే అతను ఆ అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవడానికి కారణం చెప్తున్నాడు. ఆమె పర్టికులర్ నక్షత్రానికి చెందినటువంటి మనిషి వర్షిని. ఈ విషయం అతను గమనించాడు. ఈమెను కూడా ఉపయోగించుకోవడం వల్ల తన దగ్గరే కనుక పెట్టుకుంటే తన పూజలకు కూడా ఉపయోగపడుతుంది. అది అతనికి కావాల్సిన అతని లాభం. ఈమెకేంటంటే ఈయన ద్వారా కొన్ని ఆస్తులు సంపాదించుకోవచ్చు, ప్రాపర్టీ సంపాదించుకోవచ్చు, ₹1,00,00,000 ఆవిడ ఆలోచన. ఆ అమ్మాయి ఉంది వర్షిని అన్నది, మేము పిల్లల్ని కంటాము. ఎలాగంటారు? 2 రకాలుగా కనాలి. ఒకటి ఆపరేషన్ చేసి తొలగించారు కాబట్టి మళ్ళీ ఆపరేషన్ చేసి అంటించి పిల్లలు కంటే ఒకటి. అది కాకపోతే ఆ అమ్మాయి ఏమంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, స్పెర్మ్లో బయట తీసి సినిమా హీరో మోహన్ బాబు గారి కూతురు లక్ష్మి గారు కన్నారండి. ఆమె క్లియర్గా ఇవన్నీ చెప్పింది. ఎవరు చెప్పారు? వర్షిని, శ్రీవర్షిని, ఆల్ రికార్డెడ్. ఇప్పుడు మంచి ఫ్యామిలీ వెళ్తారు బయటికి, ఆల్ రికార్డెడ్. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా వర్షిని కూడా తనకు అవగాహన లేని వర్షం అన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు వేరే ప్రశ్న ఏంటి, దానికి ఇంకోటి ఆల్టర్నేట్ పేరు మెన్షన్ చేసింది ఆమె స్పష్టంగా. ఆమె చెడుగా ఏమనలేదు, క్లియర్ గా చెప్పింది. వాట్ ఈస్ యువర్ ప్లాన్ అంటే సినిమా హీరో మంచు పేర్లు చెప్పిందండి. ఇందులో తప్పే. చెప్పండి. సరే, ఆ మంచు అంటే అలా ఆమె శరీరంగా ఒక ఫ్యాషన్ చేస్తుంది. ఈవిడకి ఏముంది బోందా? లక్ష్మి గారు సరోగసి విధానం ద్వారా పిల్లల్ని తీసుకున్నారు. అదే విధంగా ఈ శ్రీ వర్షిని అనేటువంటి అమ్మాయి కూడా సరోగసి ద్వారా స్పెర్మ్ తీసుకోవడం ద్వారా పిల్లల్ని కంటాం అని చెప్పింది. చెప్పిన తర్వాత దీన్ని అతను తీవ్రంగా ఖండించాడు. ఆ వ్యక్తి ఎవరు? ఈ గోరి. అతను ఏమంటాడంటే అలా కుదరదు,